సార్ హరీష్ శంకర్ గారితో మీ ట్రావెల్ ఎలా మొదలైంది, నా అనుభవాలు ఏంటి? దువ్వాడ జగన్నాథం కూడా చేశారు మీ గతంలోనే, ఎట్లా ఇది ఈ ట్రావెల్? నాకు హరీష్ గారు అంటే ఒక బిగ్ బ్రదర్ లాగా నాకు ఆయన చెప్పాను కదా గబ్బర్ సింగ్ పని చేస్తున్నప్పుడు ఆయనతో మేము ఫస్ట్ టైం వర్క్ చేసింది మిరపకాయ తర్వాత ఆయన గబ్బర్ సింగ్ వచ్చింది. గబ్బర్ సింగ్ పని చేస్తున్నప్పుడు అన్చెక్స్డ్ సీన్ కట్ చేసాం. దాని తర్వాత ఆయన రామయ్య వస్తే చేశారు, తర్వాత సుబ్రహ్మణ్య ఫర్ చేశారు, తర్వాత డీజే చేశారు. డీజేకి ఆయన అన్న మాట ప్రకారమే నన్ను ఎడిటర్గా పెట్టుకున్నారు. అరే ఈ సినిమాకి నువ్వు ఎడిటర్ చేసేసుకో అన్నప్పుడు, సార్ గురుగారు అన్నాను, నువ్వు చేస్తావా వేరే వాళ్ళకి ఇచ్చాను అని అడిగారు. లేదు నేనే చేస్తానండి ప్లీజ్ అన్న. ఆ విధంగా నేను ఆ సినిమాకి ఎడిటర్ అయ్యాను. అప్పటి నుంచి డీజే చేశాను, వాల్మీకి, గద్దలకొండ గణేష్, దాని తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్. ఆయనకి నేనంటే విపరీతమైన ఇష్టం, ఎందుకంటే కష్టపడతాడు. గౌతమ్ రాజు గారు అన్న విపరీతమైన అభిమానం అండి, గౌరవం. ఎందుకంటే ఆయన స్టైల్ ఆఫ్ కట్టింగ్స్ హరీష్ శంకర్ గారికి ఎలా కావాలో అది గౌతమ్ రాజు గారికి బాగా తెలుసు. ఆయన దగ్గర నేను ఉన్నాను కాబట్టి, ఆయన దగ్గర నుంచి ఆ వర్క్ నేను ఆ స్కిల్స్ నేను నేర్చుకున్నాను కాబట్టి, ఆయన కావాల్సిన స్టైల్ ఆఫ్ కట్టింగ్స్ నా దగ్గర ఉంటాయి కాబట్టి నన్ను ఆయన ఎంకరేజ్ చేసుకుంటూ తీసుకొస్తున్నారండి. మన సపోజ్ మీకు చెప్పాలంటే ఇందాక ఆయనకు ఒకటి నచ్చింది అంటే ఇమిడిగా పగలగొట్టే సినిమా అదిరిపోయింది సీన్ ఇది అంటాడు, బాగాలేదు సంకటం అయిపోయింది ఇంకో వర్షన్ వేసుకో అంటాడు. చాలా క్లియర్గా ఉంటుంది ఆయనకి, నాకు ఓపెన్ డిస్కషన్ ఉంటుంది అనమాట. ఇది బాగానే ఉంది కానీ దీనికి ఎలా చేద్దామంటే ఈ సాగతీతలు ఉండవండి, అసలు చాలా షార్ప్గా ఉంటుంది. అదిరిపోయింది సంకనాకింది అంతే. చాలా చాలా షార్ప్ జడ్జిమెంట్ అండి అయింది. ఆయన అనుకున్నది వచ్చేసిందా అయిపోయింది ఫిక్స్, నసు కూడా ఉండదు. సూపర్ అండి ఆయన హరీష్ గారు. ఇప్పుడు ఓటీటీ వచ్చాక వెబ్ సిరీస్ కూడా ఎక్కువ చేస్తున్నారు, మీరు కూడా మరి ఆ ఫీల్డ్లోకి వచ్చారు, ఎంటర్ అవుతున్నారు. అంటే దానికి దీనికి ఏంటి వేరియేషన్ ఎడిటింగ్ పరంగా? కానీ ఎడిటింగ్ ఏదైనా ఒకటేనండి, మీకు చెప్పాను కదా, నేటివిటీలు ఉండవు ఎడిటింగ్కి. ఒక కంటెంట్ వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి కంటెంట్ షూట్ చేసుకుని వస్తారు. వచ్చిన దాన్ని రషెస్ చూసిన వెంటనే మనకు ఐడియా వచ్చేస్తుంది. ఒకసారి ఫుటేజ్ చూడగానే దీని ఫైనల్ కట్ ఎలా ఉంటుందో మాకు ఐడియా వచ్చేస్తుంది బ్రెయిన్లో. వాళ్ళు తీసుకొస్తేనే, వాళ్ళు ఏం తీసుకురాంటే మేమైతే కట్ చేయలేం కదండి. కాబట్టి వాళ్ళు అనుకున్న కంటెంట్ని ఎంత సెటిల్డ్గా తీసుకొచ్చారు, ఎంత పేసీగా పెట్టాలి, ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలి, ఫన్ ఎలా వర్కౌట్ చేయాలి, ఫుటేజ్ చూడగానే ఐడియా వచ్చేస్తుంది చెప్పారు. అలాగే ఏదైనా ఎడిటింగ్ ఒకటేనండి, ఇది వెబ్ సిరీస్ ఎడిటింగ్ ఎలా చేయాలి, సినిమా ఎడిటింగ్ ఎలా చేయాలి, అలాగే ఉన్నది. ఏదైనా కంటెంట్ వర్కౌట్ అవ్వాలి, ఒక సీన్ పండాలి అంతే. నేను అలాగే రీసెంట్గా మన పులిమేక అనే వెబ్ సిరీస్ పనిచేశానండి, కోన వెంకట్ గారు ప్రొడ్యూస్ చేసేదానికి, చక్రి డైరెక్టర్. ఆయన సీనియర్ పోస్ట్ రైటర్ అండి. ఆయనకి నాకు జర్నీ శంకరాభరణం అప్పుడు ఆ సినిమా తేడా పడింది. అప్పుడు జర్నీ అనమాట. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సినిమా, ఆ ఫెయిల్యూర్ నుంచి కొన్ని తీసుకుంటాం, సక్సెస్ నుంచి కొన్ని తీసుకుంటాం. అలాగే కోన గారు ఆ శంకరాభరణం అనే సినిమా మా ట్రావెల్ మొదలైన తర్వాత అంటే నన్ను తీసుకున్నారు అక్కడి నుంచి. ఇప్పటికీ మా జర్నీ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. కోన వెంకట్ గారు అలాగే ఆయనతోనే జిన్నా చేశాను, ఆయనతోనే శంకరాభరణం చేశాను, ఆయనతోనే మొన్న పులిమేక చేశాను. అలా ఏదైనా ఆయనతోనే. ఆయన చెప్తే ఎలా ఉంటుంది అంటే అంత బాగుంటుంది, ఆయన నుంచి నేర్చుకోవచ్చు. మొన్న ఏదో సరదాగా కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక సినిమా గురించి ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పాడు అనమాట. ఒక కథ రాసినప్పుడు స్క్రిప్ట్, ఈ కథ చదివిన డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ కోసం పనిచేస్తాడు, ఆ డైరెక్టర్ కోసం మిగతా టెక్నీషియన్లు అందరూ పనిచేయాలి. ఈ కథను చదివినోడు కానీ, నేరేషన్ విన్నవాడు కానీ, టెక్నీషియన్స్ చెప్తాను, ఒక్కొక్క టెక్నీషియన్ ఒకలా కథని చూశారనుకో కాంప్లిమెంట్ పోతాయి. కాబట్టి డైరెక్టర్ ఎలాంటి కథను అయితే చూసాడో అలాంటి కథనే, అలాంటి సినిమాని అందరూ చూడాలి. కెమెరామెన్ కానీ, ఎడిటర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, హూ ఎవర్ టాప్ టెక్నీషియన్, మెయిన్ టెక్నీషియన్స్ అందరూ ఒకే సినిమా చూసిన రోజు నా సినిమా బ్లాక్ బస్టర్ వస్తుంది. ఎప్పుడైతే డైరెక్టర్ ఒక రకమైన సినిమా చూసి మిగతా వాళ్ళందరూ ఒక్కొక్క రకమైన సినిమా చూసారో 5 రకాల సినిమాలు వెళ్తాయి మైండ్లోంచి, ఏది కూడా ఒక సింగిల్ ఫ్లోలో ఉండదు. యా, అలాంటివన్నీ ఎవరు చెప్తారండి? విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చెప్తారు. అది నా కోన గారు. అందుకనే డైరెక్టర్ కెప్టెన్ అంటారు. ఆబ్వియస్లీ డైరెక్టర్ ఎప్పుడు కెప్టెన్, డైరెక్టర్ కెప్టెన్ అంతే. అదే, కానీ కెప్టెన్ అవడానికి మీరు ఇష్టపడతారా? ఆ కెప్టెన్ అవే క్వాలిటీస్ రావాలండి. నేను నిజంగా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి ఉండుంటే నేను అయ్యేవాడినేమో. అప్పుడు ఆ కెప్టెన్ అవ్వాలని ఇంట్రెస్ట్ నాకు పుట్టేదేమో. నేను ఆ ఇంట్రెస్ట్ పెట్టుకోలేదండి, ఎప్పుడు దాని మీదకి వెళ్దామని ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి అసలు